వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, భాషాజాలం ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళు మాట్లాడుతున్న భాషా విధానం ప్రజలకి ఏం నేర్పిస్తుంది? అంటే రాజకీయ నాయకులకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు ఒక న్యాయం. ఏంటిది అసలు? అంటే వీళ్ళు ఇలా మాట్లాడొచ్చా, లేదా ఒకరిపై ఒకరు ఇలాంటి దుర్భాషలతోటి దూషించుకోవచ్చా? రాజకీయ నాయకులు ప్రజల్ని పక్కన పెట్టారా? ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయంలో. ఎందుకంటే తెలంగాణ ప్రజలే అయోమయానికి గురవుతున్నారు. ఏంటి వీటికి ఎలాంటి రూల్స్, అంటే అద్దు పద్దులు లేకుండా పోయినాయా? వీళ్ళకు భయం లేకుండా పోయిందా? రాజకీయ నాయకులేనా వీళ్ళు, లేకపోతే రాక్షస భటుల అనే విధంగా కూడా వెళ్తుంది సమాజంలో. అందుకే ఈరోజు క్లియర్గా మనము విశ్లేషించుకోవడానికి మన ముందు మరి అనాలిసిస్ట్ విజయ్ గోస్ట్ గారు ఉన్నారు, అలాగే అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్ కూడా ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, గట్టపల్లి సురేష్ బాబు గారు. అందరూ అనుకోవచ్చు ఆస్ట్రాలజర్ కూడా ఎందుకున్నారు ఇక్కడ అని. ఎందుకంటే రాజకీయంలో ఎలాంటి భాషాజాలం వాడచ్చు, ఎలాంటి భాష వాడకూడదు, ఇంకొకటి మన రాజకీయం ఎటువైపు వెళ్తుంది, ఇంకా ఎలాంటి అంటే ఇంకా ఎలాంటి దారుణాలకు చోటు చేసుకోబోతుంది, ఇవన్నిటిపైన కూడా మాట్లాడడానికే ఈరోజు ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి, ఇంకొకటి ఇలాంటి దుర్మార్గమైన భాషాజాలానికి వెళ్తున్న ఈ రాజకీయ నాయకుల ఆగడాలకు అంతం చెక్ పెట్టడానికే ఈరోజు ఒక డిబేట్ లాంటి కార్యక్రమాన్ని పెట్టడం కూడా జరిగింది హిట్ టీవీ. ఎందుకంటే ఎవరు భయపడట్లే. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎంతవరకైనా వెళ్తున్నారు, నేనేం చేసినా చెల్తాది అనే ధీమాలో వాళ్ళ వేలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఈరోజు చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి అని తెలియచేయడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా మరి సార్ మీకు నమస్తే అండి. విజయ్ గారు, తిరుపతి వర్మ గారు, అలాగే సురేష్ బాబు గారు, అందరికీ నమస్తే. మరి మా హిట్ టీవీకి వచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారనేది తెలియట్లే. వాస్తవంగా ప్రజల్ని పక్కన పెట్టి, వాళ్ళకి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి ఒకరిపైన ఒకరు దూషించుకుంటూ, మళ్ళీ అదే కాకుండా వాళ్ళు ఏమంటారు, దాదాగిరులు చేస్తున్నారు రాజకీయ నాయకులు. వాస్తవంగా చెప్పాలంటే నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వు చేసుకున్న మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు, చట్టం మాది, న్యాయం మాది, పోలీస్ డిపార్ట్మెంట్ మాది, మేమేది చెప్తే అది చెల్తాది అని రాజకీయ నాయకులు అంటున్నారు. అన్ని ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులు ఇదే చూస్తున్నాం సార్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. మొన్న ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు 2 రోజుల క్రితమే సార్ పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరిగింది ఢిల్లీ పర్యటనలో భాగంగా. అంటే అక్కడ కాపురం పెట్టేశారు, పిఏను కూడా వదలట్లేదు, అందరితో ఒక అక్రమ సంబంధం లాగా మాట్లాడారు. అంటే ఒక సీఎం అన్నారు అని కాదు, ఇదే విధంగా వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడడం జరిగింది. అంటే ఇలాంటి పదజాలము రాజకీయ నాయకులే వాడుతూ ఒకరిపైన ఒకరు దూషించుకుంటారు. రాజకీయాల పట్ల మీరు ఏం చెప్తారు సార్? సో ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫిల్టర్ లేదు, నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పొలిటీషియన్స్ బిహేవియర్ సెంట్రల్ నుంచి కూడా, ఇక్కడని కాదు స్టేట్ వైడ్ గా కాకుండా కంట్రీ వైడ్ గా చూసినా కూడా, నిన్న పార్లమెంట్ లో తేజస్వి యాదవ్, ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ గారి సన్, చాలా డిరాగేటరీ, అసలు మనం సభ్య సమాజం తల వంచుకోవాల్సినటువంటి గెస్చర్స్ చేశాడు ఆయన. చాలా దరిద్రంగా చేశాడు ఆ గెస్చర్ ని పార్లమెంట్ సాక్షిగా. సో అక్కడ తీసుకుంటే ప్రెసెంట్ టుడేస్ పొలిటీషియన్స్ కూడా వితౌట్ ఫిల్టర్ నోటుకు వచ్చిన అలా మాట్లాడుతుంటే సొసైటీకి వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఏం నేర్పించదలుచుకుంటున్నారు, పూర్తిగా రాంగ్. అసలు ప్రజలకు కావాల్సిన నీడ్స్ వీటి గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఈ రకమైన మాటలు ఇవన్నీ అనేది చాలా బాధాకరం. కాకపోతే పర్టికులర్ పొలిటీషియన్ అని కాదు కానివ్వండి, మీరు పొలిటీషియన్స్ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చారు. కన్క్లూజన్ ఏంటంటే ప్రజలకి ఇది వరల్డ్ వైడ్గా ఉన్నది, పొలిటికల్ సిస్టమ్కి ఉన్న వరల్డ్ వైడ్గా ఉన్నది ఏంటంటే, ప్రజలు మౌత్ ఫుల్, అదే స్టమక్ ఫుల్ అయితే కనుక దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. కడుపు నిండా అన్ని ఇచ్చేసారనుకోండి ప్రజలకి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు, అడగకపోయినప్పుడు వాంతి అవుతుంది. సో కీప్ దెమ్ హంగ్రీ
మెయింటైన్ ద పొలిటికల్ పార్టీస్ అన్నట్టు. అసలు ప్రజలకు కూడా గొంతెం కోరికలు, ఓటంటే ఒకటి. పొలిటీషియన్ కూడా అర్థమైపోయింది, వీడికి ఎంత చేసినా సరే రేపు పొద్దున వీడు ఇంతేరా బాబాడు, ఏ టైంలో ఎవరికి ఓటేస్తాడో తెలియదు. వీళ్ళని విస్మరించేశారు, పక్కన పెట్టేసి ఈ రకమైన అలానే కనపడుతుంది. చాలా నీచమైన భాష. ఆ భాష మనం వెళ్ళలేకపోతున్నాం, అవన్నీ చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళుగా ప్రజలకి ఏం చేయగలం అనే కాంటెక్స్ట్ లో వాళ్ళు వెళ్ళాలి తప్పితే ఈ రకమైన బిహేవియర్ అనేది చేంజ్ చేసుకుంటే చాలా మంచిది అనేది. అంటే నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక పదవికి ఒక విలువ అనేది ఉంటుంది. వాస్తవంగా ఒక పదవిలో కూర్చున్న వాళ్ళకు ఒక విలువ అనేది ఉంటుంది. రాష్ట్రానికి రాజు, సీఎం అంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా, అది ఏ పార్టీ అయినా కానీ, ఒక పార్టీ కాదు. అంటే ఆ పార్టీకి వాల్యూ ఇవ్వాలా, మనిషికి వాల్యూ ఇచ్చి మాట్లాడాలా? ఆ వాల్యూస్ అతిక్రమించి వాల్యూ లేకుండా మాట్లాడితే, అంటే ఆ భాషాజాలం కావచ్చు, అవన్నీ కూడా దుర్భాషలు ఆడొచ్చా అసలు? అలాంటి పదవిలో ఉన్న వాళ్ళని వాడితే ఎలాంటి శిక్షలు వర్తిస్తాయంట? ఒక ఇంటికి యజమాని ఫాదర్ అండ్ మదర్. అయితే ఫాదర్ను మదర్ను అంటే వాళ్ళు కొన్ని తప్పులు ఒప్పులు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తారు. వాళ్ళు ఏ విధంగా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా సాదుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇబ్బందులు ఏర్పడినంత మాత్రాన వాళ్ళు పేరెంట్స్ ను తిట్టే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు పేరెంట్ లాంటి వాడు సీఎం. ఎందుకంటే గవర్నర్ ఫస్ట్ పర్సన్ అయితే సీఎం మనందరినీ పాలిస్తున్నాడు. ఆయనకు సుభిక్షంగా మంచిగా ఉంటేనే ఈ అంత ప్రజలంతా మంచిగా ఉంటారు. సో అదే గాని నీకు అంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి విషయాలు చూస్తే, పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యర్థి ఎక్కడ, ఆయన స్థాయి ఏంది, ఆయన ఎక్కడ ఉండాలి, ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి. ఆయన ప్రత్యర్థి ఎవరు, అపోజిషన్ పార్టీ ఉంటారు, ఏదో పార్టీ వాళ్ళు ఉంటారు. సో ఆయన తిట్టాలి, అక్కడ ఉన్న ప్రజల కోసం ఏమైనా మంచి చేయాలి, దాని గురించి మాట్లాడాలి. నువ్వు కేసీఆర్ స్థాయి, కేటీఆర్ స్థాయి, రేవంత్ రెడ్డి స్థాయి మాట్లాడే హక్కు నీకు లేదు. సరే అదంతా వదిలిపెడితే, నీకు ప్రజలకు నువ్వు అంటే పిచ్చి వాగ్దానాలని చేసిన తర్వాత నువ్వు పెద్దోడిని అంటే ఒక సీఎం లాంటి వ్యక్తిని, ఒక మినిస్టర్ లాంటి వ్యక్తిని తిడితే నేను గొప్పగా అయితే అని ఒక అపోహకు వచ్చేసి వీళ్ళు అపోహకు వచ్చేసి ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి, గాలికి వదిలేసి, నేను ఇంకా వీళ్ళకంటే పెద్ద లీడర్ని కావాలి, రేపొద్దు నేను హోమ్ మినిస్టర్ కావాలి, లేకుంటే ఇంకోటి ఒక కళలు కనండి, కానీ ప్రజలకు మంచి చేసుకుంటూ ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళకి సమస్యలు ఏంటి, వాళ్ళకి అంటే గవర్నమెంట్ నుండి, ఒక సీఎం నుండి, ఒక తండ్రి లాంటి వంటి వ్యక్తి నుండి ఏం కోరుకోవాలని చూసుకుంటూ మీరు విమర్శలు చేయండి. ఆ విమర్శ ఎంతవరకు ఉండాలి, కొంతవరకు నీకు విమర్శనాత్మకంగా ప్రజలకు అంటే సహృదయంతో ప్రజలు రిసీవ్ చేసుకున్నంత వరకు ఉండాలి. అంతేగాని ప్రజలు ఇష్టపడి నీ నోటికి ఏది వస్తుంది మాట్లాడితే మాత్రం సెక్షన్లో, రాజ్యాంగంలో చట్ట ప్రకారం అందరూ శిక్షార్హులే. ఎందుకంటే ఆడ ప్రైమ్ మినిస్టర్ లేదు, చీఫ్ మినిస్టర్ లేదు, ఎమ్మెల్యే లేదు, సామాన్య కార్యకర్త లేదు, సామాన్యుడు లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చట్టం ముందు అందరూ సమానులే, వాళ్ళకు కూడా అదే సెక్షన్లు వర్తిస్తాయి. ఈ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం, ఎందుకంటే ఒక అభియోగం చేసిండు, ఒక అభియోగం చేసినప్పుడు డెఫినెట్ గా దాని వెనకాల ఏ కోణంలో చేసిండు, ఎందుకు చేసిండు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఈ ఆరోపణలు తప్పుడు అనిపిస్తే ఆయనకు శిక్షలు వర్తించే, ఐపీసీ కానీ కూడా బిఎన్ఎస్ ప్రకారం కొన్ని శిక్షలు వర్తించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు తప్పకుండా శిక్ష పడుతుంది ఖచ్చితంగా. అదే విషయము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇలాంటి శిక్షలు వర్తిస్తాయి, కరెక్టే. కాకపోతే అసెంబ్లీలో రాష్ట్రానికి ఒక నాయకుడుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని పదజాలాలు ఎలా ఉన్నాయంటే, గొయ్యి తీసి పాతి పెడతాను, లాగులలో తొండలు వదులుతాను, ఇలాంటి దుర్భాషలు ఉన్నాయి. మరొక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భాషలు వాడితే ఏంటి అసలు చట్టం దృష్టిలో ఎలా? దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం జరిగిందండి. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 16 జీవో ప్రకారం మా ఉద్యోగాలు రావట్లేదు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళ నుంచి వెళ్ళగొట్టాలి, ఒక రెంట్కి వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టాలంటే కొన్ని భాషా పదజాలను ఉపయోగించాల్సి వస్తుంది, కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చర్యల్లో భాగంగా ఇంతకుముందు కేసీఆర్ గారు చాలా ఉపయోగించిన తర్వాత ఈ 10 సంవత్సరాలు దోపిడీ జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి భావించిన తర్వాత వాళ్ళు ఒక మోనోపాలిజం చేస్తున్న క్రమంలో కొంత పదజాలం వాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పదజాలం, ఎందుకంటే ఈ పార్టీలో మొత్తం తొక్కేసినాం, మొత్తం ఏమి లేదు, మొత్తం నేనే ఉన్నాను, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను ఈ విధంగా మీరు చేసిన అన్యాయాలు బయటకు తీస్తాను, మీరు చేసిన అక్రమాలు బయటకు తీస్తాను అని చెప్పి మీ పార్టీని తొక్కుతా అని చెప్పి, అంటే
దీన్ని ఏమంటే దీన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వాళ్ళు భావించి ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టిరు. సో ఇప్పుడు ఎంతో మంది జగదీశ్వర్ రెడ్డి అయితుంది, పాడి కౌశిక్ రెడ్డి అయితుంది, ప్రశాంత్ రెడ్డి అయితుంది, వీళ్ళంతా కలిసి ఒకరి మీద అటాక్ చేసుకుంటూ తిట్టడం వల్ల ఈ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటున్నారు కూడా. అంటే ఇక్కడ సీఎం కి చాలా ఓపిక ఉండాలి, ఆ వాడే భాషా జాలం కూడా చాలా పద్ధతిగా ఉండాలి, ప్రజలకు నేర్పించేలాగా ఉండాలి అంటారు. అలాంటిది అతిక్రమించి అలాంటి భాషాజాలం ఆయనే వాడినప్పుడు మేము సాధారణ వ్యక్తులము, పదవుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళం, మేము ఏది మాట్లాడినా నడుస్తుందనే పోటాపోటీ తత్వం కలిగిన ఈ రాజకీయ నాయకుల మధ్య ఇప్పుడు అదే కాలం నడుస్తుంది. అందుకు మరి చట్టము యాక్సెప్ట్ చేస్తుందా సీఎం గారు అలా మాట్లాడితే? సీఎంను కానీ ఎవరు కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు అంటే వీళ్ళందరూ అంటే సీఎం అనే వ్యక్తి ఒక తండ్రి లాంటి వ్యక్తి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల తప్పులు చేస్తారు. ఆ తప్పులు అనే వరకు కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉపేక్షించవచ్చు, కొంతవరకు క్షమించవచ్చు, కొంతవరకు అది చేయొచ్చు. అది మితిమీరి చేసినప్పుడు దండన పట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా పట్టాల్సి వస్తుంది. పట్టాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మాట స్లిప్ అయిపోయి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే విషయంగా అదే చేస్తున్నాడు, దాంట్లో ఏం తప్పే ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నువ్వు ఎవరో ఒక కార్యకర్తని పెట్టి ఒక సీఎం వ్యక్తిని తిట్టినప్పుడు ఆయన వాళ్ళ తప్పేమనిపిస్తుంది మీకు? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఈ విధంగా ఈయన వేసినప్పుడు అంటే వితౌట్ ఎవిడెన్స్ ఈ 15 మంది 20 మంది 30 మంది ఉన్నారు అని చెప్పి ఏదో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయట్లేదు కదా. మీరు అట్లాంటి పనులు చేయకండి, మంచిగా ఉండదు. మీరు మంచిగా ఉంటే మీ విషయాలని బయటకు తీస్తాను, మిమ్మల్ని తొక్కుతాను అంటున్నాడు. దాని తప్పేం కాదు కదా. ఇక్కడ ఏంటి అంటే బూతులు కూడా వాడుతున్నారు. కర్రు కాల్చి వాతలు పెడతాము, ఇది అది అనేటివి. అంటే ఒక రాజకీయ నాయకులు ఇలా బూతులు వాడొచ్చా చట్ట ప్రకారంగా? కొన్ని తెలంగాణలో కొన్ని సామెతలు ఉంటాయి. కర్రు కాల్చి వాత పెడతా అంటే అది ఎందుకంటే నువ్వు అంటే కుక్క కాటుకు చెప్పదేవా, ఇట్లాంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే నిజ జీవితంలో అట్లాంటివి కూడా కొంతమంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ ఏరియాలో వాడతారు అది. సో ఆ వాడకంలో భాగంగా ఆయన కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన కొంచెం కంట్రోల్ చేయాలంటే డెఫినెట్ గా ఆ వర్డ్ చిన్న చిన్న వర్డ్లు యూజ్ చేసి ఉండాలి. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనకు పుస్తకాలలో ఉన్నాయి, మన దగ్గర రాసిన అంటే కవులు కవయితులు రాసిన పుస్తకాలలో ఉన్నాయి మన ఇట్లాంటి వర్డ్స్. కానీ ప్రోవర్బ్స్ ఈ యొక్క సామెతలు కూడా సందర్భాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవి ఏంటంటే ఆ యొక్క అర్థం మారిపోతుంది. ఇప్పుడు కవిత గారిని తీసుకుంటే మల్లన్న చేసిన కామెంట్ చాలా నీచంగా అనే పద్ధతిలో సందర్భం కాదు కదా, కావాలని చెప్పి ఆయనకు కూడా తెలుసు, అది వాంటెడ్లీనే అన్నాడు. ఆయనకున్న అర్థం వేరేనే, ఆయనకున్న సామెత అర్థం కాదు. చాలా క్లియర్ గా అందరూ ఐడెంటిఫై చేశారు. చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయంలో. సో ఇట్లాంటి ఈ నీచమైన మాటలు, నీచమైన ప్రకటనలు అంటే సామెతలను అంటలేదు, సామెతను కూడా కొన్ని సందర్భాల్లో చూసి వాడాలి. ఒక లేడీ ఉన్నప్పుడు అట్లా వాడటం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మరి రాజకీయ నాయకులే ఇలాంటి పదజాలం వాడుతూ ఉంటే మరి పబ్లిక్ సంగతి ఏంటి? ఎందుకంటే చట్టం దృష్టిలో ఇదంతా అంటే ఒక సిచ్యువేషన్ బట్టి అలా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఇలాంటి పదాలు వాడారు అని చెప్పేసి అంటున్నారు కదా, తప్పేముంది దాంట్లో? అంటే మరి చట్టం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? దీనికి ఎలాంటి అంటే వీళ్ళకి ఎలాంటి రూల్స్ పాటించవా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే మాట్లాడినప్పుడు రేపు ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా ఏదైనా అనుకుంటారు, ఏదైనా మాట్లాడుకుని తెగింపు చేస్తారు. అలాంటిది ప్రజావేదికగా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు చట్టం అనే రూల్స్, చట్టం ఎలాంటి రూల్స్ పెట్టలేదా? అది కావాలి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు తయారవుతూ ఉన్నారు రాజకీయ నాయకులు, వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తూ. బేసికల్ గా రాజకీయ నాయకులు ప్రజల చేత, ప్రజల కోరకు ఏర్పడ్డ నాయకులు వాళ్ళు. అవును, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, ప్రజల చేత వాళ్ళు పేమెంట్ తీసుకున్న వ్యక్తులు. సో అలాంటి వ్యక్తులు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకున్న వ్యక్తులు ప్రజల కోసం చేయాల్సింది పోయి ప్రత్యర్థుల కోసం వాళ్ళ యొక్క చేస్తున్నారు. ఎందుకంటే మనకు మీడియా పరంగా ఒకటి కనబడుతుంది, రూపాయికరంగా ఒకటి కనబడుతుంది. సో వీళ్ళంతా అంటే ఏం ఫ్రెండ్షిప్ ఉన్నది, ఎట్లున్నది అనేది అది పక్కకు పెడితే వీళ్ళు ఏ విధంగా పదజాలం యూజ్ చేయడం వల్ల ప్రజలకు సందేశంతో పాటు వాళ్ళు సేవ చేస్తారని చెప్పి ఒక భావం పోతుంది. సో దానికి అంటే రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏ విధంగా ఉన్నది, ఎట్లా ఉన్నది అనేది ముందు మీరు సెక్షన్ అడుగుతుంది, దాని ప్రకారం చెప్పేస్తాం. అందుకే ఎందుకంటే ఇక్కడ నిన్న సీఎం రమేష్ గారి స్టేట్మెంట్స్ కూడా మనం తీసుకుంటే ఎప్పుడో పలానా ఎన్నో సంవత్సరంలో వచ్చారు కేటీఆర్ గారు వచ్చి కలిసారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడే రాజకీయ నాయకుడు అని చెప్పి గుర్తొచ్చిందా? ఆయనకి ఇప్పుడే ఎథిక్స్ గుర్తొచ్చినాయి, ఈ రోజున వచ్చాడు. ఆ రోజు నుంచి ఏం చేస్తున్నావు? వచ్చింది కేటీఆర్ గారు నిన్న మొన్న కాదు కదా, ఇన్ కేసు ఆయన చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో కదా వచ్చింది. ఈ రోజు ఏంటి, నీకు గుడ్ అని ప్రూవ్ చేసుకున్నా అంటే నిన్నదా బ్యాడ్ అని మీరు. సో ఆ పార్టీ కాంటెక్స్ట్ లో కాకుండా ప్రజల కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ డ్రామా, పూర్తిగా డ్రామా, ప్రజలను విస్మరించారు, పక్కన పెట్టేశారు.
చాలా బాధల్లో ఉన్నారు. మీరు ఆన్ ద రోడ్ వెళ్ళి చూస్తే ఇప్పుడున్న పొలిటీషియన్స్ అంతా టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ వస్తున్నారు ప్రజలు ఎట్లా ఉన్నారని. పూర్తిగా సరిగ్గా కనుక హౌ హ్యాపీ దే ఆర్ అని చెప్పి సర్వే కనుక చేస్తే టూ బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కోవిడ్ తర్వాత చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు కూడా. సో దాంట్లన్నీ పక్కన పెట్టేసి వీళ్ళకు ఒక పిఆర్ టీమ్. ఇప్పుడు సీఎంకి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మేడం, సీఎం అనే అతన్ని ఒక కామన్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఇదిగో మీరు చేస్తున్న తప్పు అనగలిగే స్వేచ్ఛ అనేది ఉండాలి. ఉన్నప్పుడే ఆ సీఎం కానీ, ఆ పొలిటీషియన్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఏంటంటే తనకు తాను మార్చుకుంటాడు. నేను తప్పు చేస్తున్నాను, ప్రజలు ఇట్లా అంటున్నారు, సో నేను తప్పు చేస్తున్నాను, అది మార్చుకుంటే నెక్స్ట్ టైం గెలుస్తాడు. కానీ వాడి గొంతు నొక్కేద్దామని చూసినప్పుడు అవన్నీ చాలా బ్యాడ్ వేలో వెళ్తుంది అని అంటున్నాను. పొలిటీషియన్స్ కూడా ఏంటి పిఆర్ టీంలో ఉంటున్నాయి. ఆయన ఏదైనా వీడియో ఏ పొలిటీషియన్ అయినా సరే వచ్చింది అని అంటే ఫేక్ లైక్లు, ఫేక్ కామెంట్స్ అవి చూసుకొని చూసారా రీచ్ అని చెప్పి వాళ్ళే సంతోషపడటం. ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు, కానీ అది పోలీస్ స్టేషన్ తోటే క్లోజ్ అయిపోతుంది ఏంటి మరి? కోర్టు వరకు ఎందుకు వెళ్ళట్లే వీళ్ళ కేసులు? ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా చాలా అంటే ప్రోవోకింగ్ వర్డ్, అంటే మీరు అన్నారు కదా తొక్క నారా తీస్తా అది దాన్ని ఒక వర్డ్స్ యూజ్ చేసింది కదా, దానివల్ల అసలు నారా తీస్తా అనే వర్డ్ చిన్నది. ఈ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో వస్తే ఆయన ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు అండ్ ఒక పార్టీకి ఆయన ఒక అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిన ఒక ప్రొవోకింగ్ వర్డ్స్ యూజ్ చేసిండు. ఆ యూజ్ చేయడం వల్ల మిర్యాలగూడలో అంటే నల్గొండ జిల్లాలో ఆయన మీద చాలా కేసులు పెట్టి ఆయన రిమాండ్ చేద్దామని కూడా ప్రయత్నం చేశారు. ఎంత చేసినా ఆ పదజాలానికి ఎంతవరకు సెక్షన్లు వర్తిస్తాయి, ఏ సెక్షన్లు వర్తిస్తాయి అనేది చెప్పి దాన్ని ఉన్నది. సో ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, లేదంటే ఒక ప్రాంతాల మధ్యలో ప్రజల మధ్యలో విభేదాలు అంటే విద్వేషపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దానికి సెక్షన్స్ వర్తిస్తాయి. సో అంతవరకు కరెక్టే. కానీ నీకు అది ఏంటంటే ఒక పార్టీ బేస్డ్ ఒక ప్రత్యర్థి అన్నట్టు ఒక సీఎం లెవెల్ వ్యక్తి తిట్టడం అంటే ప్రొవోక్ చేయడం వేరు. ఎక్కడో ఒక సామాన్య కార్యకర్త పోయి ఆయన తీసుకుపోయి ఒక సీఎం వ్యక్తిని తిట్టడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం. దీనికి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సుమోటోగా మన పోలీసు వాళ్ళు కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీనికి హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలు ఏమున్నా కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళు కూడా సుమోటోగా కేసు బుక్ చేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చే అవకాశం చేయొచ్చు. తిట్టడం అనేది ఏ పొలిటీషియన్ అయినా కామన్ మ్యాన్ డైరెక్ట్ గా నోటుకు వచ్చినట్టు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం అనేది తప్పే. మన కాంటెక్స్ట్ ఏంటంటే ప్రజలకు ఉన్న ఇబ్బందులు, లేదంటే మీరు సీఎం ఉన్నారు మీరు ఏం చేయట్లేదు అనడంలో తప్పులేదు, మీరు అసలు పూర్తిగా విస్మరించారు ప్రజల్ని అని అనడంలో తప్పులేదు. అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు సీఎం గారు ఎట్లా అంటే ఇంత సీరియస్ గా ఉన్నారు. నేననేది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రావటానికి అమరులైన ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా దాన్ని లీడ్ చేసిన మెయిన్ సింహం ఆయనే. ఆయన పేరు అనేది ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోద్ది తెలంగాణ బుక్స్ అన్నింటిలో కూడా. ఆయన వల్లే తెలంగాణ అనేది సార్థకమైంది. ఓకే, ఎన్నో సార్లు ఫైట్ చేశారు కానీ చివరికి ఆయనే కదా ఉంది మొత్తం నడిపించింది ఇది. సో ఆయన్ని కూడా ఇప్పుడు ప్రూఫ్స్ లేని ఎలిగేషన్స్ చేసుకొని టీవీల్లో ఇప్పుడు మీడియా ట్రయల్స్ నడుపుకొని అందులో ఏ వయసుతో కూడా వయసుకు కూడా గౌరవించకుండా ఆయన ఒకప్పుడు 10 సంవత్సరాలు ఒక సీఎం సీట్ లో కూర్చొని రాష్ట్రాన్ని శాసించిన ఆయన రాష్ట్ర ప్రజల కోసము పాటుపడిన ఆయన పదవికి విలువీయకపోయినా ఆయన వయసుకైనా విలువీయాలి. ఆ వయసుకు కూడా విలువీయకుండా ఈ రోజు సీఎం సీట్ లో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడడం పట్ల ఒకవేళ దానికి ఏమన్నా అంటే అట్లా మాట్లాడకుండా ఏదైనా చర్యలు చేపట్టడానికి కానీ ఎలాంటి కేసులైనా వర్తిస్తాయా అలా మాట్లాడిన? తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అంటే మాజీ సీఎంతో పాటు ఇప్పుడున్న సీఎంతో పాటు 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఉన్నప్పుడు ప్రజల చేతుల ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి జేఏసీ ఏర్పాటు చేసి దానికి కోదండరామ్ సార్ను పెట్టిండ్రు. సో కోదండరామ్ సారు జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ఆఫ్టర్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయనకి ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి ఇచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఆయనే మర్యాద ఇచ్చిండు.
సో సరే సరే ఇప్పుడు ఎవరికి మర్యాద ఇచ్చిండు ఇవ్వడం కాదు, అంటే మీరు ఏజ్ అంటున్నారు, ఏజ్ ఫ్యాక్టరీ చెప్తున్నారు కాబట్టి ఆ ఏజ్ కు ఆయన కంటే పెద్దోడు మరి, ఈయన ఒక ప్రొఫెసర్ లేకుంటే వీసీగా చేసిండు, రకరకాల అంటే పొజిషన్ పోయిండు అని, ఆ పోయిన తర్వాత ఆయనకు ఇచ్చిన మర్యాద ఈయనేంటి ఏమున్నది, ఆయన తిట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయన కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అంటే ఒక గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ రావడానికి అంటే ప్రజా సంఘాల చేత ఏర్పడ్డ ఒక నాయకుడు, జేఏసీ నాయకుడికి నీకు ప్రజల సమస్యలు చెప్పడానికి పోతే దానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు మీకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు ఉండకూడదు, ఇంకేం ఉండకూడదు, ఏం ఉండకూడదు అని చెప్పి ఆ ధర్నా చౌక్ నెట్టేసిన పరిస్థితి ఈ రోజు వీళ్ళు ధర్నా చేస్తున్నారు. అంటే ఇక్కడ స్వేచ్ఛగా ఉండడానికి, ప్రజారంజకంగా ఉండడానికి వీళ్ళను అంటే రేవంత్ రెడ్డి కల్పిస్తున్న ఒక మంచి అవకాశం. సో అంతకుముందు ఆ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఏ అవకాశం, ఎందుకంటే ఈ చిన్న డ్రోన్ పోతేనే ఆయన కేసేసి 15 రోజులు లోపల పెట్టిరు. సో ఇట్లాంటి డ్రోన్లు వీళ్ళు హీరోలై పెద్ద పెద్ద వాళ్ళు డీసీపీలు, ఏసీపీలు, డిఐజీ స్థాయి వ్యక్తులు ఈ మధ్యలో ఎదుర్కొంటున్నారు, ఏసీపీ కేసులు ఎదుర్కొంటున్నారు. సో దానికి ఏంది పరిష్కారం? ఇవన్నీ ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ అస్తవ్యస్తంగా తయారైంది కాబట్టి దానికి ఒక లాంగ్వేజ్ యూజ్ చేయాలి కాబట్టి లాంగ్వేజ్ యూజ్ చేసాడు, దానికి శిక్షలు అంటే వాళ్ళు కూడా కేసులు పెట్టిరు, ఆయన కూడా ఇప్పుడు కోర్టులోకి వెళ్తున్నాడు. సో అదే కేసులు ఇవి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్? అందుకే అడుగుతున్నా, లాపరంగా ఎలాంటి కేసులు వర్తిస్తాయి వీళ్ళకి? ఎందుకంటే అది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ మాజీ సీఎం కేసీఆర్ గారు కావచ్చు. ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పారు. నేనేమంటానంటే, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నాను. దాంట్లో ఏంటి, పొలిటీషియన్స్ ఇప్పుడు వరకు ఎవరైనా కన్విక్ట్ అయ్యారా? ఇది కొన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా కన్విక్ట్ అయ్యారా? ఎప్పుడు ప్రముఖులు పట్టుబడ్డారు డ్రగ్స్ కేసులో, ప్రముఖులు ఉన్నారు పలానా చోట అని అంటారు. ఆ ప్రముఖుల పేర్లు ఎవరైనా బయట పెట్టారా ఈ రోజుకి? వాళ్ళకి శిక్షలు పడినాయా? పడవు. ఇది అంతా ఏంటంటే గేమ్ ప్లే ఉంటుంది. ప్రతి పొలిటీషియన్, ప్రతి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ప్రతి పొలిటీషియన్స్ మీద ఏదో ఒక ఎలిగేషన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఏవో ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని ఒక సెంట్రల్ గవర్నమెంటో లేదంటే వేరే పార్టీలో ఒకళ్ళకొకళ్ళు ఒక అగ్రిమెంట్కి వస్తూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది. అది బేసిక్గా మనకి ప్రూఫ్స్ లేకపోయినా మాట్లాడే మాటలే ఇది నేను చెప్పేది. పూర్తిగా అందరికీ తెలిసిన విషయం, కానీ మమ అంటే అని అనుకుంటాం అంతే. బయట జరిగే గొడవ వేరు, బ్యాక్గ్రౌండ్లో జరిగే గొడవ వేరు ఉంటుంది. టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకుంటే, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఆపరేటర్ లెవెల్లో ఎవరిదైనా రికార్డ్ చేసినప్పుడు ఒక లాగ్ క్రియేట్ అవుద్ది. ఆ లాగ్లో యాష్ వాల్యూ కానివ్వండి, ఆ ఎవిడెన్స్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు మనం అనేది ఏంటి, ఇన్ కేస్ స్ట్రింగ్ రే అనే ఒక సూట్ కేసుని యూజ్ చేశారు అని అన్నారు. అది ఉన్నప్పుడు టెలిఫోన్ టవర్ కానీ ఈ మొబైల్ ఫోన్లో కానీ ఎక్కడ లాగ్ ఉండదు దాంతో రికార్డ్ చేస్తే. ఆ రికార్డింగ్స్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళు చేశారు అని అంటలేదు. సో ఎవిడెన్స్లు అవి అడ్మిసిబుల్ అవ్వవు కోర్టులో. చివరికి ఆ కేసు అనేది నీరు గారిపోద్ది, ఆ కేసు అనేది నుంచోదు అనేది చాలా మందికి ఆ విషయం తెలుసు. ఏది టెలిఫోన్ ట్యాపింగ్ మీద అవగాహన ఒప్పుకోవట్లేదండి. నేను అంటుంది ఏంటి, అలాంటి ఎవిడెన్స్ ఇప్పుడు నేను మాట్లాడుకున్నది ఒక ఆడియో టేప్ తీసుకెళ్ళి కోర్టులో ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే కుదరదు. నేను డైరెక్ట్గా ఎక్స్చేంజ్ నుంచి టెలిఫోన్ ఆపరేటర్ లెవెల్లో నేను ఆవిడది కనుక రికార్డ్ చేస్తే అప్పుడు దానికి ఒక లాగ్ ఉంటుంది కాబట్టి ప్రూవ్ అవుద్ది. సో ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకునేది ఆ యొక్క సూట్ కేసుతో రికార్డ్ చేశారా, లేదంటే మీ ఇద్దరం పక్కన మాట్లాడేటప్పుడు ఏదైనా పెట్టి రికార్డ్ చేస్తే తెలియదు కదా. అంటే అది కేటీఆర్ గారు చేశారా, కేసీఆర్ గారు చేయించారా, దానికి ఒక లాగ్ ఉండదు అని అంటున్నా. వాళ్ళు చేశారు అని అంటలా. ఇవన్నీ ప్రూవ్ అవ్వరు. ఇవన్నీ ఇప్పుడు ప్రతి పొలిటీషియన్ మీద ఇట్లాంటి ఎవిడెన్స్ లేని కేసులు చాలా ఉంటాయి. ఇవన్నీ టీవీలో తీసుకొచ్చి ప్రజల బాధలన్నీ పక్కన పెట్టి వీటి గురించి డిబేట్ కార్యక్రమాలు పెట్టేసి అనవసరమైంది. అంటే చివరాఖరికి ఎండ్కి వచ్చేసరికి ఎవరు కన్విక్ట్ అవ్వరు, ఎవరు లోపలికి వెళ్ళరు, ఏమీ జరగదంటున్నా నేను. అలా ఏం లేదండి. ఎందుకంటే నార్త్ ఏంటంటే ప్రాంతీయం, ఇక్కడ కులము, మతము, రకరకాల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా ఒకరిని తొక్కాలంటే ఒకరిని కంపల్సరీ వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, రాజకీయ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే లల్లు ప్రసాద్ యాదవ్ దాన స్కామ్, ఆ స్కామ్లో ఆయనకు కన్విక్షన్ వచ్చింది, ఆయన జైలు శిక్ష పెట్టి జైలు కూడా వెళ్ళిండు. సో అంతకంటే పెద్ద నేరాలు చేసిన వాళ్ళు అంటే కొన్ని బయటకు వచ్చినాయి. ఎందుకంటే సార్ అన్నట్టు కూడా కొంత ఎవిడెన్స్ లేకుండా కొంతమంది బయటకు వచ్చి బయట తిరుగుతున్నారు. సో ఇదేంటంటే ఒక ప్రాంతీయము, ఒక మతము, ఒక కులము, దాన్ని బట్టి కూడా ఇక్కడ శిక్షలు మారుతున్నాయని చెప్పి సార్ చెప్పిన దాని ప్రకారం చెప్పొచ్చు. అదే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించాల్సిన వాళ్ళే నోటికి వచ్చినట్టల్లా వాళ్ళు ఏ పదవులు ఉన్నామని వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం పదవి దిగినాం కదా అని చెప్పేసి ఏదైనా మాట్లాడొచ్చు అని కొంతమంది నాయకులు.
ఇలా ఉండి వీళ్ళు నోటికి అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. అంటే రాజకీయ పరంగా వీళ్ళున్న హోదాను బట్టి అవతల వాళ్ళకు విలువీయలేదు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి అనే విధంగా ఇలా వెళ్ళిపోవచ్చా అసలు? ఎందుకంటే ఇలా వెళ్ళిపోతే వీళ్ళకంటూ ఎలాంటి చట్టాలు లేవా, వీళ్ళకంటూ ఎలాంటి రూల్స్ లేవా, వీళ్ళకంటూ ఎలాంటి చెక్ పెట్టడం అంటే వీళ్ళకంటూ ఎలాంటి శిక్షలు అమలు అవ్వవా? వీళ్ళు శిక్షలు అమలు అవ్వవు అని చెప్పేసి చట్టం చెప్పినట్లయితే వీళ్ళు ఇలాగే ముందుకెళ్తారు కదా. ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? ఎవరైనా రేపు రాబోయే రాజకీయాలు వేరే మారుతూనే ఉంటాయి, నాయకులంతా మారుతూనే ఉంటారు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు వీళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు రేపు రాబోయే రాజకీయ నాయకులు ఎవరు రావాలనుకున్నా కానీ ఇలాగే మాట్లాడుతూ వెళ్తూ ఉంటారేమో. ఒకవేళ వీళ్ళకంటూ చర్యలు వర్తిస్తాయి, చట్టంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఇలా మాట్లాడకూడదు అంటే రాజకీయ నాయకులకు ఒక న్యాయం, అంటే రాజకీయ నాయకులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, లేదా ఇటు సెలబ్రిటీస్కి ఎలాంటివి చట్టాలు ఉన్నాయి, అటు సామాన్య ప్రజలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అది కావాలి. సామాన్య ప్రజలకు, సెలబ్రిటీస్కు, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి వేర్వేరు సెక్షన్ ఉండవు. ఉండవు. రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరూ దానికి శిక్షలకు అర్హులే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు పేరు పాడి కౌశిక్ రెడ్డి పేరు తీసుకున్నారు కాబట్టి ఆయన గురించే మాట్లాడదాం. ఎందుకంటే ఈ గత 1.5 year పైన జరిగిన ఈ ప్రభుత్వంలో ఈయన ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రిని తిట్టిండు, కానీ ఎప్పుడైనా ప్రజలకు ఈ విధంగా చేద్దాము, ఈ ఒక ప్రాజెక్టు రావాలి, ప్రజలకి చేద్దాము, ఉద్యోగాలు కల్పిద్దాము, నీళ్లు తీసుకొద్దాము, నిధులు తీసుకొద్దాము, లేకుంటే ఇంకేమైనా చేయండి అని చెప్పి ప్రభుత్వానికి వినతి పత్రం కానీ అట్లాంటివి ఏమైనా దాఖలు జరిగినాయా? జరగలేదు. సో ఇదేంటంటే ఒక గొప్పోడు అయితాము, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిట్టడం వల్ల నేను ఒక గొప్ప వ్యక్తిని అవుతాను, నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ వస్తే నేను ఏదో హోమ్ మినిస్టర్ లేకుంటే ఏదో ఒక పదవి వస్తాను ఆకాంక్ష. ఎట్లా అంటే టోటల్ గా రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుకునే దాన్ని బట్టి తీసుకుంటే, చట్టం దృష్టిలోకి తీసుకుంటే వీళ్ళకు ఇలా మాట్లాడుకోకుండా ఉండాలంటే చట్టం ఏమైనా శిక్షలు వర్తించే అవకాశం ఉందా? అంటే ఈ బిఎన్ఎస్ ప్రకారం తప్పకుండా శిక్షలు వర్తిస్తాయి. ఎందుకు వర్తించవు? ఎందుకంటే ఒకరిని ప్రొవోక్ చేసి ఇంటిమిడేట్ చేయడం వల్ల అది ఒక ఇంటిమిడేషన్ కింద, క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందకి వస్తుంది. అంటే ప్రొవోకింగ్ 506 అండ్ ఐపీసీ 506 ప్రకారం నిన్ను చంపేస్తా లేకుంటే బెదిరింపు చర్యలు చేసినా కానీ ఆ శిక్ష సామాన్యునికైనా పొలిటీషియన్ కైనా సేమ్. సో దానికి అంతే ట్రెస్పాస్. ఇప్పుడు మనం లాస్ట్ టైం డ్రోన్ కేసు పడింది, ఒక ప్రైవేట్ ప్లేస్లకు ఒక డ్రోన్ వెళ్ళడం వల్ల ఆ శిక్షను వర్తించింది. ఆయన పొలిటీషియనే కదా, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఇంతకుముందు ఎందుకు ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకుంటే ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ శిక్షలు వర్తిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళను విట్నెస్ సబ్మిట్ చేస్తారు, ఏ విధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయి. కానీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అంటే చట్టం ముందు అందరూ సమానమే. సామాన్య ఇప్పుడు ప్రజలైనా కానీ పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ అయినా కానీ సమానమే. ఇందాక సార్ అడిగారు నన్ను, ఇప్పుడు అంటే మీరు కేటీఆర్ గారు చేశారంటే నేను అట్లా ఆ కాంటెక్స్లో చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే 15 ఆంధ్ర తెలంగాణ వేరైనప్పుడు 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఉన్న సమయంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నప్పుడు బేసిక్గానే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఉన్న శాంతి భద్రతల దృష్ట్యా లేదా అక్కడ ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ దృష్ట్యా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ పరికరాలను మీరు యూజ్ చేయొచ్చు అని చెప్తారు. బేసిక్గా ఒకటేసారి ఎక్కడైనా గ్రూప్గా గ్యాదర్ అయినప్పుడు ఒక 10,000 మంది 20,000 మంది అయినప్పుడు అనేది ఈ స్టింగ్రే డివైజులు కొన్ని కాల్ టైపింగ్ డివైజులు అనేవి యూజ్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏదన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ, అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తున్నారా, మరి లేదంటే ఎవరన్నా ఇలాంటి గ్యాంగ్స్ ఏమన్నా ఆపరేషన్స్లో కానీ కొన్ని గ్యాంగ్స్ ఉండేవి అప్పట్లో, నయీం అని చెప్పేసి ఆ గ్యాంగ్ ఆపరేషన్స్ ఎక్కువ ఉండేవి. అలాంటి టైంలో నయీం అనే గ్యాంగ్ వాళ్ళతో చాలామంది హైదరాబాద్ తెలంగాణలో చాలామంది సెటిల్మెంట్లు చేసుకున్నారు. అది చిన్న పెద్ద తేడా లేకుండా పొలిటీషియన్స్ దగ్గర నుంచి చాలా పెద్దోళ్ళు ఆయనతో పాటు ఆ యొక్క డీల్స్ చేశారు. చేసినప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేసింది ఏ టైంలో? టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. ఆ టైంలో ఎవరెవరు ఇప్పుడు ఆయన మీద స్క్రూటినీ పెట్టినప్పుడు, ఎవరి మీద? ఈ యొక్క నయీం మీద పెట్టినప్పుడు ఆయనకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ మీద కూడా పెడతారు కదా. దానిలో పొలిటీషియన్స్, పోలీసులు, లేదనంటే గనక జర్నలిస్టులు అయి ఉండొచ్చు, లేదనంటే గనక బాగా డబ్బు ఉన్న వ్యక్తులు, హీరోయిన్లు కూడా అవ్వచ్చు కదా. ఎందుకంటే అతను చేసిన కొన్ని సెటిల్మెంట్లో హీరోయిన్ నంబర్లు కూడా చేశాడు కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ అనేది 100% స్క్రూటినీ చేస్తుంది కదా.
ఏది ఒక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసే ఈ యొక్క వ్యక్తితో, అంటే ఈ యొక్క మాజీ నక్సలైట్ ఆయనతో ఈ రకమైన మనుషుల్ని చంపుతూ ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నజర్ పెట్టినప్పుడు ఆయనకు వచ్చే కాల్స్ మీద కూడా పెడతారు కదా, ఆ కాంటెక్స్లో కూడా పెట్టి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అలాంటి కాంటెక్స్లో అప్పుడు చేసిన ఆడియోలు ఏ ఉంటాయి, బేసిక్గా వాళ్ళు మాట్లాడుకున్నవి ఉంటాయి. అవి చేసేసారు అంటే అట్లా కుదరదు. నేను అనేది ఏంటి, ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? మీరు ప్రాపర్ ఎవిడెన్స్లు, ఇదిగో ఈ కాల్స్ ఈ చేశారు సిట్ పెట్టారు, లేదంటే రేపు పొద్దున కోర్టులో నడిచినప్పుడు జడ్జి అడిగినప్పుడు కేటీఆర్ గారు నిజంగా దానికి ఆయన అడ్వకేట్ వెళ్ళి చెప్తారు, ఏమంటే ఈ కాంటెక్స్లో ఇది చేసాము. ఎందుకనంటే వాటి గురించి మీడియాలో మీరు రికార్డింగ్లు చేశారు, వీళ్ళ ఈ హీరోయిన్ చేశారు అన్నమ్మటే కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పడం. ఇన్ కేసు ఆవిడ హీరోయిన్లు చేశారని అంట్లా మళ్ళీ ఇంకో కాంటెక్స్లో ఆ వ్యక్తితో, లేదనంటే తెలంగాణ 10 సంవత్సరాలు ఏదైతే ఉమ్మడి రాజధాని ఉన్న సమయంలో వాళ్ళకి ఏదన్నా, ఎందుకంటే ఆ టైంలో ఏమనుకున్నారు, ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని శాశ్వతంగా చేస్తామనే టెన్షన్స్ కూడా నడుస్తున్నాయి. ఆ టైంలో కూడా కొన్ని ఇక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది ఈ యొక్క బిజినెస్ పీపుల్ కూడా కొన్ని మ్యానిపులేషన్స్ చేశారు. చేసినప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి కూడా కొన్ని ఆడియోస్ ఒకవేళ చేసి ఉండొచ్చు. అవి ఏమన్నా ఆన్సరబుల్ అయితే కనుక అవి కోర్టులో చెప్పుకుంటారు, ఈ కాంటెక్స్లో చేసామని. అంతే తప్పితే మీడియా ట్రయల్స్లోకి వచ్చి చెప్పరు కదా. రోజు మీడియాలో అదే చూపిస్తుంటే నా సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక పాయింట్ రైజ్ చేశాను, ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా అని. సో ఇవన్నీ ఎక్కడ తేలుతాయి? కోర్టులో తేలుతాయి. విలువైన ప్రజలు సమయం, ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఎవరు సీఎం గారికి ఇచ్చినప్పుడు ఆయన బెటర్గా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ టైం వస్తారు. ప్రజలకు కావాల్సింది ఏంటనేది హార్ట్ఫుల్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి, ఒకప్పుడు రచ్చబండ ప్రోగ్రామ్ అని చెప్పి అట్లా తిరుగుతూ ప్రజల్లో మమేకం అయ్యి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మమేకం అయ్యి ఏదైనా చేస్తే ప్రజల జీవితాలు బాగుంటాయి అంటున్నా. ఈ అడ్డమైన చెత్త అంతా రోజుకి నేను ఒకటి చెప్తున్నాను మేడం, టెలిఫోన్ ట్యాపింగ్ ఒక 10 మంది పొలిటీషియన్లు, 10 మంది పోలీసులు, లేదంటే కనుక ఒక 20 మంది జర్నలిస్టులు ట్యాపింగ్ చేశారు, ఒక 2 హీరోయిన్లు అంటున్నారు మీరు. రోజు ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సంబంధించిన డేటా లీక్లు అవుతున్నాయి. ప్రజలకు సంబంధించిన డేటా లీక్ అంటే మనకు సంబంధించిన పేరు, మన ఫోన్ నెంబరు, మనం ఏం చేస్తాం ఏంటి, మన డేటా మొత్తం లీక్ అవుతుంది. డార్క్ వెబ్లో అమ్ముతున్నారు. ఏది రోడ్డు మీద పచారీ సామాన్లు అమ్మినట్టు మన డేటాను అమ్ముతున్నారు. స్కామర్లు ఆ యొక్క డేటాను తీసుకొని ఫోన్లు చేసి మేము సిబిఐ నుంచి చేస్తున్నాం, మేము పలానా నుంచి చేస్తున్నాం అంటూ బెదిరించి, ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో వాళ్ళని అంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఈ రకంగా దాని మీద కదా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, దాని మీద కదా సీరియస్ గా తీసుకోవాల్సింది. సరే టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవ్రీడే అది ఇది అది చేశారు, అక్కడ అమెరికా నుంచి ఈయన తీసుకొచ్చాము ఇది చేసాం, అవసరం లేదు. ఒకవేళ ఉంటే కనుక కోర్ట్ స్కూల్లో ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇన్ కేసు ఆయన చెప్పినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని లోపల వేశారు, ఇంకోటి లోపల వేశారు, ఆ సమయం వస్తే అందరు లోపలికి వెళ్తారు, అది సెకండరీ. అది ప్రజా సమయం, ప్రజల డబ్బు ఈ విధంగా పోతుంది. ఎందుకంటే ప్రజల మంచి కోసం మేలు కోరే వాళ్ళు రాజకీయ నాయకులది కొంత మేరకు వాళ్ళు వాడే భాషా విధానం కావచ్చు, వాళ్ళు చేసే పనుల విధానం కావచ్చు, అది ఒక ప్రొఫెషనల్గా ఉండాలి అనుకుంటాము. కానీ వీళ్ళు ఏంటంటే ఈ మధ్య వీళ్ళు మాట్లాడుతున్న ఈ భాషా విధానంతోనే సగం ప్రజల్లో వ్యతిరేకత పోతా ఉంది అందరికీ. ఏ పార్టీ అయినా, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 3 పార్టీలు, ఆ 3 పార్టీలు కూడా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మీతో పాటు ఇక్కడ ఆస్ట్రాలజర్ గారు కూడా ఉండడం జరిగింది. కాకపోతే వాళ్లకు భాష మీద అంటే ఎలాంటి భాష ఉపయోగించాలి, ఎలాంటి భాషాజాలంతో పనులు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ఎలాంటి భాషాజాలంతో చెప్పాలి అనే విధంగా వాళ్ళకు భాష మీద చాలా పట్టుదల ఉంటుంది. కాబట్టి ఇంకొకటి శాస్త్రపరంగా కూడా కొన్ని భాషలు వాడుకలో ఉంటాయి మనకి. అంటే ఈ పొలిటికల్ వాళ్ళు ఇలాంటి భాషాజాలం వాడొచ్చా, లేకపోతే ఎలాంటి భాషాజాలం వాడొచ్చు, మరి ఈ రాజకీయ రణరంగం ఎక్కడికి వెళ్ళబోతుంది, ఎందుకు ఇప్పటికి ఇలా మారింది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. సార్ సురేష్ బాబు గారు, ఒక విషయం అండి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల భాషాజాలం అనేది చాలా వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంది ప్రజల పట్ల. అదే కాకుండా గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఒక పద్ధతితో వాళ్ళ వ్యవహారం కూడా మాట్లాడే పద్ధతి కూడా చాలా బాగుండేది భాషాజాలము. ఇప్పుడు ఎందుకు రాజకీయాలలో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఇలాంటి మాటలు వస్తున్నాయి? రేపు రాజకీయం ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మసిబూసి మారేడికాయ అని ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, మనిషికి ఒక పదవి కానివ్వండి,
ఒక క్యాడర్ కానివ్వండి, ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినప్పుడు తన అదృష్టం అని చెప్పొచ్చు. అవును. తన ఒక జాతక ప్రకారంగా కావచ్చు, తన ఒక నడవడిక ప్రకారంగా కావచ్చు, తనకి ప్రజల్లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత ప్రకారంగా కావచ్చు, ఒక పదవి అనేది ఏర్పడితే ఏనాడు ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పునర్జన్మ అదృష్టం అంటారు దాన్ని. అవును. మనకి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మనం మాట్లాడేవంటిది. ప్రతి మనిషి కూడా శిక్షార్హులే. అది ఎలా అంటే మనం చేసే పనుల వల్లే అవుతుంది. మనకు ముఖ్యంగా చూసే చూపు, మాట్లాడే నోరు, వినేటువంటి చెవులు, ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు మనిషి జీవితంలో. ఇవి ఏవైనా సరే చెడు దారి పట్టింది అంటే ఖచ్చితంగా తనకి తానే రాసుకున్నటువంటి బుక్, తనకి తానే వేసుకున్నటువంటి శిక్షలు. ఇది ఒకటైతే పదజాలం గురించి మాట్లాడినట్టయితే ఈ పదజాలం అనేది మనిషి జీవితంలో వారి యొక్క సనాతన ధర్మం, వారి తల్లిదండ్రులు, వారి గురువు గారు కొంత భాషా జనాలను అయితే నేర్పుతారు. 16 భాషలు మాట్లాడినప్పటికీ వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడాలి, ఎదుటి వ్యక్తితో ఎలా దూషించాలి, ఎలా ఉండాలి, దూషించేది కూడా మనకి నేర్పుతారు. ఇలాగ కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది. అలానే ఎదుటి వ్యక్తిని దూషించడం ద్వారా, వారు అనవసరమైనటువంటి విషయాలు దూషించడం ద్వారా, దూషించడం పద్ధతి మార్చుకోవడం ద్వారా వారు దానికి శిక్ష అనేది ఖచ్చితంగా పైన అనేది రాసి ఉంటుంది. అది అనుభవించకుండా అయితే తప్పదు. అది భూమి మీద అనుభవించిన తర్వాత ఇది అవుతుంది. అయితే వీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కక్ష సాధింపు చర్యలు, ఓర్పు లేని తత్వం. అంటే వారు ఏదో చేశారు అవకాశం ఉన్నప్పుడు దానికి విరుద్ధంగా వీరు చేయాలి అనే ఒక వీరి యొక్క మధ్యన మాత్రమే జరిగేటువంటి సంఘర్షణలో దీంట్లో బలి అవుతుంది ఎవరంటే ప్రజలు. ఇప్పుడు మన కురుక్షేత్రం చూస్తుంటారు మీరు. కురుక్షేత్రంలో ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు. మనకి పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధమైనప్పుడు ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు. ఇందులో చనిపోతారు ఎవరు? భటులు, రాజభటులు. అక్కడ ఇదంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు, సైన్యం, సామాన్యుల మానవులు చనిపోతూ ఉంటారు. వారికి పద భాషలతోనూ సంబంధం లేదు. ఎవరైతే ఇక్కడ లీడరు, అక్కడ లీడర్ ఉంటారో వారిద్దరు యుద్ధం చేసుకోరు. ఎప్పుడు కూడా వారిద్దరూ లాస్ట్ ఉంటారు. ఈ ప్రజల్ని, అమాయకుల్ని వీరందరినీ ముందు చూస్తారు, వాళ్ళని రెచ్చగొట్టి. హిట్లర్ సైతం కూడా మీరు చూస్తుంటే కనుక హిట్లర్ కూడా వారి హిప్నటిజం లా చేసి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క భటులందరూ అక్కడ వారి లాంగ్వేజ్లో మిలిటరీ సైన్యాన్ని అందరినీ కూడా హిప్నటిజం చేయించి వారికి ఏం తెలియదు, గన్ తీసుకొని కాల్చమంటే కాల్చేస్తూనే ఉంటాడు. వానికి బుల్లెట్లు తగిలినా కూడా తగిలిన అనేది లేకుండా ప్రాణం ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు. అది ఏంటంటే హిప్నటిజం ద్వారా వాళ్ళని చేసేసి సంహరించినటువంటి విధానాలు అయితే మనకి చాలా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా మనం చూసినట్టయితే వారి స్వార్థం. ఎవరైతే రాజభోగాలు అనుభవిస్తారో ఆ రాజభోగాలకి అలవాటు పడి వారి స్వార్థం కోసము అందరినీ వాడుకోవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది అంటే ఒక సర్వెంట్ని పెట్టుకుంటాం. ఆ సర్వెంట్ ప్రకారంగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సర్వెంట్ని దూషించామనుకోండి, మన దగ్గర డబ్బులు తీసుకొని పని చేసేటువంటి సర్వెంట్ కదా, ఏదైనా అనొచ్చు అని చెప్పి అనుకుంటాం. వారు మనిషి అని గమనించుకోవాలి. వారికి ఆ పదవి వారి యొక్క పద్ధతి ప్రకారంగా, వారి యొక్క పనితీరు ప్రకారంగా వారు చేసుకుంటారు. వారు చేసుకోలేకపోతే మీ సమయం మొత్తం వెయిట్ చేసుకుని అంట్లు కడుక్కొని కూర్చోలేం కదా. మీరు 10 మందికి మంచి చేయాలి కాబట్టి అలాంటి వారిని మనం కింద పెట్టుకుంటే వాళ్ళు పని చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్తారు. అలానే మన సనాతన ధర్మం కూడా దూషించడం ద్వారా అనుభవించేది కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ సనాతన ధర్మం ద్వారా కనిపించే కూడా ఏంటంటే ప్రజల్ని మంచి చేసేటువంటి తత్వానికి తీసుకెళ్ళాలి, మంచి దారిలో నడిపించాలి. ఎప్పుడు కూడా ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి, ఒక రాజు అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక యజ్ఞం చేసే అవసరం లేదు, ఒక దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష ఎలా ఉండాలి అంటే ప్రజల మంచి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. అది ఎలా అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ప్రతిరోజు దీపద్వైప నైవేద్యం చేస్తారు. ఎందుకు? ఆ ఇల్లంతా బాగుండాలి, స్వచ్ఛశామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి రావాలి, ప్రశాంతంగా బ్రతకాలి. ఈరోజు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలి, తినాలి ప్రశాంతంగా, ఎవరికి చెడు చేయకూడదు అనే తత్వంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికప్పుడు దేవునికి కోరుతూ ఉంటారు, వారి కులదైవానికి మొక్కుతూ ఉంటారు, వారి ఇంట్లో పెద్దలకి గౌరవించుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలానే ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి ఒక రాజు ఉన్నారంటే ఆయన ఎంత పద్ధతిలో ఉండాలి, ఎంత విధిలో ఉండాలి. రాజులతో మన సంబంధం లేదు, మారుతూ ఉంటారు. మారేటువంటి 10 మంది మంచి కోరేటువంటి వ్యక్తి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఒక దీక్ష తీసుకోవాలి. ఆ దీక్షలో ఏం చేయాలంటే మనకి మామూలుగా సాధువుల దీక్ష అయితే వారికి వారు స్వయం పాకం వండుకోవాలి, ఎప్పుడు దేవుని ధ్యానంలో ఉండాలి, ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గం చూపించాలి.
అది ఉంటుంది. అయితే ఇక్కడ రాజుగా ఉంటారు కాబట్టి వీరు కొన్ని పదజాలాలు, కొన్ని రకాల పనులు చేయకూడనటువంటి తత్వం ఉంటే ఆ ఒక దేవాది దేవులైనటువంటి వారు కూడా వీరి మీద దీవిస్తే రాష్ట్రం కూడా స్వస్యశ్యామలంగా ఉంటుంది. మనం ఆలోచించాలి, ఎవరికి మనం గెలిపిస్తుకుంటున్నాము, ఎవరికి మనం ఓట్లు వేస్తున్నాము, ఎక్కడ మనం అన్యాయం అవుతున్నాము అని మనం ఆలోచించుకొని మనమే ఒక నాయకుడిని చేసుకోవాలి. నాయకుడు వచ్చి నేనేదో మంచి చేస్తాను కాదు, ప్రజలే ఎన్నుకోవాలి. ప్రజలే దేవుళ్ళు అంటారు. ఆ దేవుళ్ళనే దూషిస్తున్నారు అంటే ఆ నాయకుడిని ఎంచుకునే దగ్గర మనమే ఎక్కడో తప్పు చేస్తున్నాం అని అర్థం. ఇకపోతే ఇలాంటి వారికి శిక్షార్హులైతే దేవుడు ఎట్లానే వేస్తారు. ఈ పదజాలానికి మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలే ఉంటాయి. మనము ఒక ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు తుప్పర్లు పడినా కూడా పాపం అంటారు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ వారి ప్రాంతీయ భాషలో వచ్చేప్పటికి మాస్కులు వేసుకుంటారు. కోవిడ్ లాంటివి వచ్చే అవసరం లేదు, వాళ్ళు మాస్కులు వేసుకుని మాట్లాడతారు. ఎందుకంటే పదజాలం తోలటం వల్ల మన తుప్పర బలిదా కూడా పాపం తగులుతుంది అని. కాలు తగిలిన పాపమే, చేయి తగిలిన పాపమే. ఎదుటి వారికి ఏది కూడా తగలకుండా వారికి వారు ఒక అష్టదిబ్బందం చేసుకొని మాట్లాడే పదజాలాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 3 పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్. ఈ 3 పార్టీలల్లో ఏ పార్టీ అయినా మరి రాబోయే రోజుల్లో ప్రజలకు అనుకూలంగా ఉంటుందంటారా? ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు. పార్టీలో ఉండేటువంటి క్యాడర్స్ ఉన్నాయా, వారు అయితే మాత్రం ప్రజలకు అనుకూలంగా ఎవరు ఉండరండి. ప్రజలకు అనుకూలంగా ఉండాలంటే వీరు ఎంచుకునేటువంటి రాజులు కావాలి, వీరు ఎంచుకునేటువంటి రాణులు కావాలి, అంతేగాని ఇంకా కొత్త రాజులు రావాలి. సార్ అన్నట్టు దీక్ష ఉండాలి, ఒక ఇది ఉండాలి. నాది కూడా సేమ్ ఐడియా. నేను ఏం చెప్తానంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టక్కర్ల ప్రజల కోసం. అంటే కడతారు, అవి అవసరమే, చెడు దారిలో తీసుకెళ్ళకుండా చిన్న చిన్న విషయాలు కూడా ప్రజల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ ఎ లీడర్ గా మైన్యూట్ లెవెల్లో చూడాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ట్రైబ్ బ్రింగ్స్ వైబ్ అంటారు. ట్రైబ్ ఏం ట్రైబ్? మంది తెలుగు ట్రైబ్. మన ట్రైబ్ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి, వాళ్ళు సస్యశ్యామలంగా ఉంటే మనం బాగుంటాము అనే ధోరణిలో ఉండాలి. కానీ ఇప్పుడున్న లీడర్షిప్స్ ఏమైందంటే పూర్తిగా డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటికల్. వాళ్ళు వచ్చి మేము రెడ్ బుక్ రాసామంటే రేపు పొద్దున పింక్ బుక్ రాస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసి గ్రీన్ బుక్ రాసుకుంటారు. నన్ను ఏం చేయలేరు కదా ఇన్ని రోజుల ధీమా. సో అది చాలా వరస్ట్గా ఉంది కదా ప్రజల్ గా మనం చూసినప్పుడు. సరే, దాన్ని జైగొట్టే వాళ్ళు ఉన్నారు, దానిలో తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళు, ఎంటైర్లీ డిఫరెంట్. ఆ దరిద్రం అంతా డిఫరెంట్. నేననేది యాజ్ ఏ సిటిజన్ గా, కామన్ పర్సన్ గా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లీడర్స్ అనేది వాళ్ళు అందరూ అనుకుంటారు డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ పుట్టాక లీడర్స్ వచ్చారు. కాదు, డెమోక్రసీ లేని రోజున, ఏది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లేని ముందు నుంచే లీడర్షిప్ ఆ రోజు ట్రైబ్స్లో ఉండేది. ఆ లీడర్ అనేవాడు ఏం చేసేవాడు, తన ట్రైబ్ మంచిగా ఉండాలని చెప్పి ఒకరిని ఎన్నుకుంటే మంచిగా చూసుకునేవాడు. ఏ దాడులు జరిగినా, ఏం జరిగినా, లేదంటే వాళ్ళకి కావాల్సిన వేట చేసి రావటం, అట్లా దగ్గరుండి చూసుకునేవాడు. అంతే కదా సార్. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే పూర్తిగా ఎంటైర్గా మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను మేడం. సార్, ఇప్పుడు రోడ్డు మీద చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు, మీరు చూసారా? దాని గురించి ఎంతో మంది వీడియోలు చేశారు, చాలా మంది యూట్యూబర్స్ వీడియోలు చేశారు. ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఇబ్బందిగా ఉన్నాయి, బైకులు వేసుకుని వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వెనక్కి కూర్చున్న పీలియన్ రైడర్కి ఇబ్బంది అవుతుందని కామెంట్లు లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. ఇప్పటి వరకు తీయలేదు. నాకు ఒక్కోసారి తిట్టాలని కూడా అనిపించింది. నేను తిట్టకపోయినా దాని మీద వెళ్ళే ప్రతి ఒక్కడు అమనాభూతులు తిట్టుకుంటాడు పొలిటీషియన్. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ అండి, అటు హాస్పిటల్స్కి వెళ్ళే దారిలో ఉంటాయి, ఏ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీ కానివ్వండి, ఒక స్పైనల్ ఇంజరీ ఉన్నవాళ్ళు, కాలు ఇరిగిన వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, ఆ బైక్ ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి, ఇబ్బంది పడతారు. స్లోగా వెళ్తే వెనకుండా వచ్చిన కారు గుద్దేస్తుంది, లేదంటే ఆ కారు వల్ల ఏదో ప్రమాదం జరుగుతూ ఉంది. అవి తీసేయాలండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు వరకు తెలియదు, దాన్ని అంతే ఉంచారు. కానీ టీవీ ఓపెన్ చేస్తే మిగిలిన దరిద్రం అంతా ఉంటుంది. దానివల్ల కొన్ని లక్షల మంది, హైదరాబాద్లో ఉన్న కొన్ని లక్షల మంది అప్రిషియేట్ చేస్తారు. ఆ చిన్న స్పీడ్ బ్రేకర్లు తీయటం 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరో తీయలేదు. ఆ చర్యలు తీసుకుంటే చిన్న చిన్నయే చాలా ఇంపాక్ట్ వస్తుంది డైలీ లైఫ్ లో. నేను అంటుంది పెద్ద పెద్ద చేస్తారా, అవన్నీ సెకండరీ. మీరు ఆ మైన్యూట్ లెవెల్లో ప్రజలు చెడుదారి పట్టడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కాదు, ఇరు రాష్ట్రాల్లో కూడా సమస్యతో కూడినటువంటి విషయం ఏంటంటే గంజాయి, డ్రగ్స్ ఉన్నాయి. కానీ ఇది తీసుకునేవారు కానీ, తీసుకొని విచ్చలవిడిగా చేసేవారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు.
మనం దాన్ని పబ్లిసిటీ చేయడం ద్వారా ఎంతమంది తీసుకుంటున్నారు ఈరోజు దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి తీసుకోవాలని చాలా మంది మీరు చెడిపోతారు. చెబితే నమ్మరు సార్. నేను ఒక పార్టీల పేర్లు చెప్పను కానీ పార్టీల చాలా పార్టీలు ఈ రోజున ఒక సీఎం వచ్చే ముందు కానీ ఒక మ్యూజిక్ పెడతారు. సైకడెలిక్ సాంగ్స్ అని ఉంటాయి యూట్యూబ్ లో. సైకడెలిక్ అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వినే పాట, ఓహో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వినే మ్యూజిక్ ని సీఎం వచ్చే ముందు ప్లే చేస్తున్నారు, దాని ముందు జనం డాన్స్ చేస్తున్నారు. ఓకే ఇలాంటి ఇవన్నీ జర్నీ కూడా కూడా- చూడండి. అవునండి, అంటే ఆ లెవెల్లో నేను ఆలోచించి చెప్తున్నాను. దారి చూపించేవారు ఎలా సింపుల్ గా ఉంటే నేను ఒకటి అడుగుతున్నా. అలా వెళ్ళిపోతూ ఉంటారు. సింపుల్ గా నేను ఒకటి అడుగుతున్నా ఫైనల్ గా మిమ్మల్ని. మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ఎలాంటి ప్రభుత్వాలు వస్తే బాగుంటాయి, ఎలాంటి నాయకులు వస్తే అంటే ఎలాంటి అని కాదు, ఎలాంటి రాజకీయం వస్తే బాగుంటుందంట? రాజకీయం అంటే మేడం ఇప్పుడు ఉన్నదంతా కార్పొరేట్ వరల్డ్. కార్పొరేట్ వరల్డ్ ఏం చేస్తుందంటే కామన్ పీపుల్ ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీని పిలిచేసి ఆ సీఎం ఏమనుకుంటున్నాడంటే నేను పెద్ద కంపెనీని పిలిచాను ఇక్కడికి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నాడు. జరిగేది ఏంటంటే వచ్చే ఉద్యోగాలు 2-3 వేలు 5 వేలు అయితే పోయే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కొన్ని లక్షల కోట్లలో పోతుంది. ఓకే, మెయిన్ గా కార్పొరేట్ సంస్థలు, అది మనం ఒక స్పెషల్ గా ఒక వీడియో కూడా చేద్దాము, చేద్దాం అది ఖచ్చితంగా. ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే అది వన్ లైన్ లో చెప్పే ఆన్సర్ కాదు, కానీ ఏ సీఎం అయినా గనక దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే బంగారు తెలంగాణ అనేది 100% సార్థకం అవుతుందని మీరు అన్న దాంట్లో చిన్న సమస్య అండి. ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో అన్నారు కదా, అసలు కార్పొరేటే ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే కదా, కార్పొరేట్లే ప్రభుత్వాలు అయితే నడిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు రావాలంటారా, కొత్త పార్టీలు రావాలంటారా? స్టార్టప్ల పేరు మీద జనాల్ని రక్తం లాగేసే కంపెనీలు చాలా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. దీని గురించి ఏంటి మనం డీటెయిల్ గా చేద్దాము, ప్రజలకు తెలియజేద్దాం. దానిలో నేను మిమ్మల్ని అడుగుతాను సార్, లేదంటే మిమ్మల్ని అడుగుతాను. 500 రూపాయలు తీసుకొని మీరు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కోండి, 500 రూపాయలు ఖర్చు పెట్టండి. ఆ 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టేవి సాయంత్రానికి స్టేట్ దాటి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాను నేను. మీరు వెళ్ళి పసుపు ప్యాకెట్ కొనండి, అది మహారాష్ట్రలో మేడ్ అయ్యి వస్తుంది. కుంకుమ ప్యాకెట్ కొనండి, ఎక్కడో తయారయ్యి వస్తుంది. ఒక అగరబత్తి ప్యాకెట్లు బయట నుంచి వస్తాయి. చివరికి మీరు తినే చిప్స్ ఇవి కూడా జైపూర్ నుంచి, బికానేర్ నుంచి తయారయ్యి ఇక్కడికి వస్తున్నాయి. మీరు ర్యాపిడో ఎక్కితే అదే సంస్థలు ఢిల్లీలో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా మీరు బుక్ మై షోలో బుక్ చేసుకుంటే అక్కడ అంటే చూడండి, ఇక్కడ 1 రూపీ కూడా స్టేట్లో ఉంటుందా, ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క స్టార్టప్ల పేరు మీద వీటి మీద రెగ్యులేషన్స్ ఉండాలి. కొన్ని రెగ్యులేట్ చేయగలిగితే కనుక కొన్ని బిజినెస్లో రెగ్యులేషన్స్ అనేవి పెట్టగలిగితే. ఎందుకంటే ఇప్పటి వరకు అలా రాయలేదండి సరిగ్గా, ఇంకా కూడా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీలాంటి లాయర్స్, సీనియర్ లాయర్స్, మీరు అలాంటి ఏమైనా పిల్లు వేసి పిఐఎల్ వేసి కనుక వాటిలో ఏమైనా రిఫార్మ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సో నేను అంటుంది అది అనమాట, మైన్యూట్ లెవెల్లో చేస్తేనే ప్రజలు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారుద్ది అంటున్నా. ఇంతకు ముందు ఎలా ఉండేది 10 years బ్యాక్ హైదరాబాద్ సస్యశ్యామలంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడు చూడండి, ఏ బిజినెస్ పెట్టినా పోతుంది, ఓకే సార్. ఏది వచ్చినా పోతుంది. చివరిగా అడ్వకేట్ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ప్రజల నుంచి అడుగుతున్నా, నేను ప్రజల పక్షాన ఉండి అడుగుతున్నాను. ప్రజలకు ఇప్పుడే అని కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే రాజకీయాలలో నడుస్తున్న ఈ వ్యవహారాలు ప్రజలకు నచ్చడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడుకునే ఆ భాష నచ్చడం లేదు, వాళ్ళు చేస్తున్న పాలన నచ్చడం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా, ఎందుకంటే ప్రజలే మేమేమన్నా యాక్షన్ తీసుకోవచ్చా చట్టపరంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి? ఆ టైంలో ఎవరైనా మాట్లాడినియండి, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఏ నాయకులైనా సరే ఒక దుర్భాష విధంగా ఆ భాషను ఉపయోగించినట్లయితే అది ప్రజలకు నచ్చడం లేదు. మేము ప్రజల పక్షాన, మేము ఒక ప్రజలలాగా, ఒక సామాన్యుల్లాగా నేనేమన్నా కేసు వేయొచ్చా వాళ్ళ మీద అనేలాగా ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రజలు యాక్షన్ తీసుకోవచ్చా వాళ్ళ భాషాజాలం మీద? ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ఎలా ఉందంటే వాళ్ళ భాషాజాలము ఓపెన్గా మీకు చట్టానికి కోర్టుకు కావచ్చు, చట్టానికి కావచ్చు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నా ఒక ప్రజా మనిషిగానే. ఎలా అంటే, అరే మీ నాన్న ఎలా ఉన్నాడ్రా అనే దానికంటే నీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడ్రా అనేలాగా ఉంది రాజకీయ నాయకుల భాష విధానం. నేను ఇలా వాడుతున్నాను, అందరు నన్ను క్షమించాలి, ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి నేను అడుగుతున్నాను. ఇలాంటి భాష వాడుతున్నారు. మీ నాన్న ఎలా ఉన్నాడు అనేదానికి, నీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అనేదానికి. ఈ రెండో భాష వాడొచ్చా? దీనికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు? ప్రజలు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? అది కావాలి కోర్టు నుంచి మాకు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ పబ్లిక్లో కానీ, దాన్ని మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్ లాంటి, వాట్సాప్ లాంటి మీడియా ద్వారా కానీ ప్రొవోకింగ్ వర్డ్స్ అంటే రెచ్చగొట్టే విధంగా కానీ, ప్రాంతీయ మధ్యలో ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కానీ,
పార్టీల మధ్యలో రాజకీయ నాయకుల మధ్యలో కూడా ప్రొవోకింగ్ చేసినా కానీ వాళ్ళకు కొన్ని సెక్షన్స్ వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ అంటే వీళ్ళ ఇంటెన్షన్ అంటే క్రిమినల్ ఇంటెన్షన్ కూడా ఉండకూడదు. ఇంటెన్షనల్లీ చేస్తే, ఇంటెన్షనల్లీ ప్రొవోకింగ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. సో అట్లాంటి ఏంటంటే పబ్లిక్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ప్రొవోకింగ్ వర్డ్స్ యూజ్ చేసి నేను నరికేస్తా, చంపేస్తా, లేదంటే ఇంకో బూతు వాడడం, ఇట్లాంటి వాడడం వల్ల కూడా డెఫినెట్లీ ఈ ప్రజలకు చెడు సందేశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ సందేశం వల్ల వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం పోలీసు తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. సో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి జరగకుండా నిషేధించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ చెడు ప్రొవోకింగ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పి మీ హిట్ టీవీ ద్వారా చెప్తున్నారు. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకటే విషయం సార్, ఇప్పుడు నాయకుడిని ఎంచుకునేది ప్రజలే కాబట్టి ఈ వీటిపైన ప్రజలు కూడా చర్యలు చేపట్టొచ్చా? ఒకవేళ వాళ్ళు గనక చర్య తీసుకోవాలంటే ఏ చట్ట ప్రకారం ఏ కేసు వేయొచ్చు? ఖచ్చితంగా. అంటే ఏ విధంగా మాట్లాడు ప్రొవోకింగ్ వర్డ్ చేస్తే ఇంటిమిడేషన్, చంపేస్తా అని బెదిరించడం వల్ల క్రిమినల్ ఇంటిమిడేషన్ చేస్తాము, లేదంటే నిన్ను గొడ్డలతో నరుకుతానంటే ఇంకొక సెక్షన్. అంటే ఏ వర్డ్ యూజ్ చేస్తే ఆ వర్డ్ కు తగ్గట్టు శిక్షలు ఉంటాయి. ఐపీఎస్ లో గానీ, బిఎన్ఎస్ లో గానీ ఈ శిక్ష సామాన్య ప్రజలైనా ఎవరైనా, పోలీసు వాళ్ళైనా సుమోటోగా వాళ్ళు గానీ, లేదంటే ప్రజలు గానీ సామాన్య ఒక లెటర్, అంటే ఇక్కడ హైరార్కీ ఉంటుంది. ఒక ఎస్ఐ, పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ ఉంటే దానిపైన ఏసీపీ, సిఐ గారు ఉంటారు, ఏసీపీ గారు ఉంటారు, డీసీపీ గారు ఉంటారు, అది డీజీపీ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నది, హైకోర్టు ఉంది. అంటే ప్రజలకు న్యాయం అందించడానికి అంటే ప్రతి అవకాశాన్ని ప్రతి ప్రజలు అంటే సామాన్య కార్యకర్త నుండి ఒక సామాన్య ప్రజలు కూడా ఉపయోగించుకొని వాళ్ళ మీద కేసు వేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి థ్రెటనింగ్ కానీ ఎలాంటివి ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది, రకరకాల నిఘా వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి విజయ్ గోష్ఠి గారు, మీరేం చెప్పదలుచుకున్నారు దీనిపై? నథింగ్. సి పొలిటీషియన్స్, లాంగ్వేజ్ అండ్ రిఫార్మ్స్, వాళ్ళు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు, మమ్మల్ని లీడ్ చేయండి అని చెప్పి అలా మనం ఎన్నుకున్నాం. ఎవరిని? లీడర్స్ని మనం ఎన్నుకొని ఏం చెప్పామంటే మాకు మంచి జరిగేలా చూడండి అని అన్నాం. చూడమన్నప్పుడు వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్ ఫిల్టర్స్. ప్రవోక్ చేసినా, ఇంకోటి చేసినా వాళ్ళకు ఉన్న ఆ పదవిలో ఏంటంటే అట్లా రెస్పాండ్ అవ్వకూడదు. దట్స్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్. సరే, ఇంకొక పార్టీ ఈ రకంగా మాట్లాడిందంటే మీరు డిప్లొమాటిక్గా మాట్లాడచ్చు. సరే, వాళ్ళు అన్నారు అని అంటే నేను అంటాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు అన్నారు, నన్ను నేను అంటాను, దట్ ఈస్ నాట్ రైట్. సో మీకేమన్నా లీగల్ ప్రొసీజర్స్ ఉంటే చేసుకోవాలి. ప్రతి చిన్న మాటనే పొద్దున్న సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ చేస్తూ ప్రతిరోజు అంతే జరుగుతుంది. అవనేవి తగ్గి రిఫార్మ్స్ చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన మైన్యూట్ లెవెల్లో, సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే రోడ్డు సందు గొంతుకి వెళ్ళి ఏదో ఒక రోజు ఒక ఫ్రీ టైం చూసుకొని కొన్ని ఏరియాలు తిరుగుతూ చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు, బట్ మైన్యూట్ లెవెల్లో చాలా మటుకి ప్రాబ్లమ్స్ అంతే ఉండిపోయినాయి. ఇన్స్టెంట్ డెసిషన్స్ అని తీసుకోగలగాలి, డెసిషన్ మేకింగ్ చేసి అవి ఏమన్నా చేస్తే ఏంటంటే నెక్స్ట్ టైం ప్రజలు కూడా మంచిగా ఆలోచిస్తారు. లేదంటే కనుక అవి అలానే కంటిన్యూ అవుతా ఉంటాయి, చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా. మీరు సార్ ఒక ఆస్ట్రాలజర్గా మీరు ఏం చెప్పవచ్చు? ఇక్కడ పదజాలానికి సంబంధించి కాబట్టి మాట్లాడుతుంది మనం. ఇప్పుడు ఒక బైక్ మీద హెల్మెట్ లేకపోతే, ఒక కారుకి సీట్ బెల్ట్ లేకపోతే ఎలాంటి శిక్షలు వేస్తున్నారు, ఎలాంటి పెనాల్టీలు వేస్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ ముందు ఎలా అయితే ఎలక్షన్ కమిషనర్ ఉందో అలాంటి కొత్త రకమైనటువంటి చట్టాలు రావాలి. ఇప్పుడు ప్రజలు కేసేసే తత్వానికి వెళ్ళిపోవాలి. ప్రజలు ఎవరండి కేసేస్తారు? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. పొట్టకుటి కోసం ప్రభుత్వాలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి డబ్బులకి వీరి సంపాదన కోసం, వీరి పొట్టకుటి కోసం కష్టపడుతూ ఉంటారు. ఎవరికి ప్రజలకు అవసరం లేదు కేసులు వేసేదానికి. ఇలాంటి వాటికి ఎవరి మీద కేసులు పెట్టే అవసరం ఏముంది? అందుకని చెప్పేసి వారి ఇబ్బందులు వాడు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి పదజాలం వాడిన వారికి ఆ పదవి నుంచి తొలగించడమా, లేదా ఎలక్షన్ కమిషన్ నుంచే డైరెక్ట్గా శిక్ష వేయడమా జరగాలి. అలాంటి కొత్త చట్టాలు వస్తేనే ఈ ప్రభుత్వాలకి సరైనటువంటి గుణపాఠం అనేది ఉంటుంది. ప్రభుత్వాలకే కాదు, పాలకులకు కూడా సరైనటువంటి అవగాహన ఉంటుంది. అక్కడ శిక్ష వారికే పడుతుంది. కాబట్టి వీరు కూడా భయపడతారు. ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే చేస్తారో ఆ పదజాలం వచ్చిందా ఖచ్చితంగా వారికి శిక్ష అర్హులే. సిగ్నేచర్ పనికి రాకుండా చేయాలి. వారు సీఎం అయినా, పిఎం అయినా, మరొకరైనా సరే వారికి ఒక కమిషనర్ ఉంది. ఇక్కడ ఇది చూస్తే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక సగటు మనిషికి హెల్మెట్ లేకపోతే ఎంతో కొంత పెనాల్టీ వేస్తారు, ఆపోజిట్లో వస్తే ఎంతో కొంత పెనాల్టీ వేస్తారు, సీట్ బెల్ట్ లేకపోతే వేస్తున్నారు. ఇవన్నీ సరిగా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఎలా అయితే అమలు చేస్తున్నారో అదేవిధంగా అక్కడ ఆన్ ది స్పాట్లో, అది అసెంబ్లీ అయినా,
పార్లమెంట్ అయినా అక్కడికక్కడే శిక్ష చేసే విధంగా, బయోగ్రఫీ చేసే విధంగా ఉంటే మాత్రమే దీనికి ఒక కట్టుదిట్టమైనటువంటి చర్య ఉంటుంది. అక్కడ చనిపోయిన తర్వాత పైకి వెళ్ళి అనుభవించేదానికన్నా ఇక్కడ ఉండి అనుభవించేదానికి వానికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా నేను ఇది మాట్లాడితే ఖచ్చితంగా ఇక్కడ నాకు ఈ క్షణమే శిక్ష పడుతుంది అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తేనే అది ఉంటుంది. కత్తి చేతిలో ఉంటే తెగుతుందనే భయం ఉంటుంది. అట్లానే వాటికి శిక్ష ఉంటుంది అంటే నోట్లోంచి మాట రాదు. అలానే ఒకటి ఏదైనా పదవి తీసుకుంటే వారు ఖచ్చితంగా దీక్ష తీసుకునేవారే ఉండాలి. నోట్లో నుంచి తూలుగా మాటలు వచ్చేవారే ఉండకూడదు. దీక్ష తీసుకుంటే స్వచ్ఛశ్యామలంగా రాష్ట్రం ఉంటుంది. రామరాజ్యంగా ఉండాలంటే ఇలానే దీక్ష తీసుకునే ఉండాలి. నోటి నుంచి దూరుకు రాకూడదు. ఇప్పుడు మన అడ్వకేట్ గారు అన్నట్టుగానే శిక్షలు పడాలి, కానీ కొత్త చట్టాలు కూడా రావాలి, అప్పటికప్పుడే అమలు చేసే విధంగా ఉండాలి. మొబైల్ కోర్ట్స్ అనేది కూడా వారికి కూడా వర్తించాలి. అలా అయితేనే ప్రజలు బాగుంటారు, అంత పాలన బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసాం కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మంచి పాలన కావాలి అని కోరుకుంటున్నారు. కానీ మనకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు అంటే 3 పార్టీలు కూడా ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రజాపాలన పరంగా కావచ్చు, ఆ ప్రజాపాలన మర్చిపోయి ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా వాళ్ళు ప్రతిపక్షాల మీద ఈ విమర్శలు ఎక్కువైపోయి ఆ భాషాజాలం అనేది చాలా దుర్మార్గంగా ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి పార్టీ నాయకులు చెప్పేది ఒకటే, ప్రజలు కూడా, ప్రజల తరఫున నేను కూడా చెప్పేది ఒకటే. ఇప్పటివరకు అందరి మాటలు కూడా విన్నాము, అందరి ఉద్దేశాలు కూడా విన్నాము. చట్టపరంగా, న్యాయపరంగా, కోర్టు పరంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా శిక్షలు అమలవుతాయి. వాళ్ళు ఏ విధంగా కూడా దుర్మార్గంగా మాట్లాడినా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఒకరిని దూషించే విధానంలో కూడా వల్గారిటీ ఉన్నా ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షల పట్ల, చట్టాల పట్ల మీరు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని దూషిస్తే ఆ వ్యక్తి వచ్చి కేసేస్తేనే అమలవుతాయని కాదు. సామాన్య ప్రజలు కూడా, పౌరుడు, ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ మీద యాక్షన్ తీసుకోవచ్చనే చట్టాలు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మన దేశంలో ఉన్నాయి. అవి మర్చిపోయారు రాజకీయ నాయకులు. మరి మీకు ఓటేసి గెలిపించుకున్న ప్రజలే మీ మీద హక్కుగా కేసులు వేయబోతారు. అది జాగ్రత్తగా ఉంచుకొని, దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పీఎంలు కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే మీ హోదాని దృష్టిలో పెట్టుకొని, మీ పదవిని దృష్టిలో పెట్టుకొని, మీ పాలనను దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటేనే రాజకీయం అనేది ముందుకెళ్తూ ప్రజల పక్షాన ప్రజాభివృద్ధికి మీరు సహాయం చేసిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు అవుతారు. లేదంటే ప్రజలే మీ మీద కేసులు వేయబోతున్నారు. ఇలాంటి భాషాజాలం వాడి ఇంకొకటి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ రాజకీయ రంగంలోనే మీరు ప్రతిపక్షాల మీద దూషించుకుంటూ, అలాగే ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు విమర్శలు కురిపించుకోవడం వల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండి రాజకీయ నాయకులు మన పాలనని ముందుకు తీసుకెళ్లాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.